నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. ఎస్, మహిళల కోసం చట్టం రాబోతోంది. సో ఈరోజు 4 గంటలకు ఓటింగ్ జరగబోతోంది. 3 గంటలకు ప్రధాన ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు మాట్లాడబోతున్నారు. సో ఈ 3 రోజులు భారతదేశం రాజకీయ ముఖ చిత్రం మారడానికి ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. సో ఇంతకు ముందు ఒకలాగా, ఇక నుంచి ఒకలాగా అన్నటువంటి ఒక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ భారతదేశంలో రాబోతోంది. ఆమెకు సగం అన్నటువంటి మాటను నిజం చేస్తూ భారత ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ సీట్ల పునర్విభజనకు సంబంధించినటువంటి 3 సవరించిన బిల్లులపైన లోక్సభలో 2వ రోజు చర్చ కొనసాగుతోంది. నిన్న 13 గంటల పాటు చర్చ జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా చర్చ కొనసాగుతోంది. సో ఇట్లా నేపథ్యంలోనే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టం 2023ను గురువారం రాత్రి, అంటే నిన్న రాత్రి ఆమోదం తెలిపింది సభ. నోటిఫికేషన్ ప్రకారం ఈ చట్టం ఏప్రిల్ 16, 2026 అంటే ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతోంది. సో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఒక దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి అంటే పార్లమెంట్లో ప్రస్తుతం 3 బిల్లులు ఆమోదం పొందకపోయినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ లభిస్తుంది. అయితే 2024 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 2034లో ఈ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి ఈ 3 చట్టాలు ప్రధానంగా అవసరమనే చెప్పాలి. సో దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగబోతోంది. మహిళా రిజర్వేషన్ సవరణ చట్టం పైన చర్చ జరుగుతుండగా ఈ చట్టాన్ని ఎందుకు ఇంత త్వరగా తీసుకొచ్చారు, ఎందుకు ఇంత త్వరగా అమలు చేయాల్సినటువంటి అవసరం వస్తుందంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. బీజేపీ ఎవరికి అర్థం కాదు అని ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. అటు శశి థరూర్ ఇందాక కూడా మాట్లాడడం జరిగింది. ఎస్, మహిళా రిజర్వేషన్ బిల్లును మేము స్వాగతిస్తున్నాం, కానీ డిలిమిటేషన్ సంబంధించి జేపీసీని ఏర్పాటు చేయాలి. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చ జరిగిన తర్వాత పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అన్నటువంటి డిమాండ్ను ప్రతిపక్షాలు లేవనెత్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ చట్టం అమల్లోకి వచ్చేటువంటి తేదీ గురించి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ చెప్తోంది. సో ఏదేమైనా కానీ మహిళలకు న్యాయం జరగాలన్నటువంటి డిమాండ్ ఒకవైపు, ఇంకోవైపు మహిళలకు న్యాయం జరుగుతూ ఈ వెనకాల నియోజకవర్గ పునర్విభజన అస్తవ్యస్తంగా జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి చోట, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి చోట నియోజకవర్గాలు పెంచుకోబోతున్నారు అన్నటువంటి చర్చ ఇంకా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. మాట్లాడదాం. ఒకవైపు మహిళలకు రిజర్వేషన్ రావడం సంతోషించాల్సినటువంటి విషయమే. నియోజకవర్గాల విషయం ఎట్లా ఉండబోతోంది, సో ఈరోజు ఏం తేలబోతోంది? సుమిత్రానంద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. సుమిత్రానంద్ గారు నమస్తే. నమస్తే అండి శ్రీకాంత్ గారు. ముందుగా కంగ్రాచ్యులేషన్స్, మహిళలకు ఒక గొప్ప అవకాశం. సో మీలాంటి రాజకీయ నాయకులకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు చాలా మందికి ఇదొక సదవకాశం అని చెప్పాలి భారతదేశ రాజకీయ చరిత్రలో. సో ఎట్లా చూస్తున్నారు ఈ బిల్లుని? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి నమస్తే అండి. జై తెలంగాణ. నమస్తే అండి, జై తెలంగాణ. ఆకాశంలో సగం, అవనిలో సగం అవకాశాలు మాత్రం ఇది మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం, చట్టసభలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అంశంలో మరి దశాబ్దాలుగా నాన్సివేతకు గురవుతున్నటువంటి, దాటవేతకు నాన్సివేతకు గురవుతున్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత బీజేపీ దీనికి పూనుకోవడం, మరి సంబంధించి మిగతా రాజకీయ పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు ఆమోదం లేకపోవడం, ఏకపక్షంగా బీజేపీ డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందని, మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లుకు లంకే ఎందుకు పెడుతున్నది అనేటువంటి సందేహము, అభ్యంతరము ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్నాయి. మరి ఇది మహిళలకి సమగ్రంగా న్యాయం చేయగలుగుతుందా నిజంగా? మరి ఈ సాకుగా ఇంకొకటి ప్రధాన అంశం, 2011 జనగణన ఆధారంగా చేస్తున్నామని చెప్తున్నారు డీలిమిటేషన్. ఓబీసీ కోట మహిళా బిల్లులో గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఏదైతే అభ్యంతరమని ఈ బిల్లు ఆగుతూ వస్తుందో, మళ్ళీ దానికి సంబంధించి ఎటు తేల్చనటువంటివైనా ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగో కోట ఉన్నది, బీసీ మహిళలకు సంగతి ఏంది? రాజకీయంగా రాజకీయాలు ఇప్పటి వరకు ఉన్నత వర్గాల చేతుల్లో ఉన్నాయి ప్రధానంగా. మరి
అగ్రకులాల ఆధిపత్యం రాజకీయ వ్యవస్థలో చట్టసభల్లో కొనసాగుతా ఉంది. బీసీల మాట ఏమిటి అనేటువంటి ప్రశ్న, ఓబీసీల మాట ఏమిటి, ఎస్సీ ఎస్టీలకు ఓకే రిజర్వేషన్లు ఉన్నాయి, అటు మిగతా ఫార్వర్డ్ క్యాస్ట్లకు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ ఇప్పటికే రాజకీయాల్లో వేళ్ళునుకొని ఉన్నారు. ఇటు ఓబీసీల తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నదని బీసీ సామాజిక వర్గం అంతా ఎదురు చూస్తా ఉంది. ఇది ఏది తేల్చకుండానే అటు దానికి దీనికి లంకె పెట్టి ముడిపెట్టి అంటే మీరు అన్నట్టు సుమిత్ర గారు, మీరు అనే మాటల్లో కొంత క్లారిటీ ప్రభుత్వం నుంచి రావాలి. ఎందుకంటే ఇది ప్రశ్న చాలా కాలం నుంచి వినిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మరి ఓబీసీల పరిస్థితి ఏంటి, ఓబీసీలో కానీ వాళ్ళకు మహిళలకు ఎక్కడ రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఈ మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ కోటాలకు ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు. సో మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనరల్ కోటాలో ఉంటాయి. సో జనరల్ కోటాలో మళ్ళీ బీసీల పరిస్థితి ఏమిటి అన్నదే ప్రశ్న. సో నాకు తెలిసి ఈ ప్రశ్నకు సమాధానంగా కులగణనతో పాటు జనగణన ఎట్లా అయితే జరుగుద్దో, సో అప్పుడే మేబీ దీనికి ఏమైనా పరిష్కారం వస్తుందేమో, దీనికి ఇంకా సమయం పడుతుందేమో అన్నది నాకు కనిపిస్తున్నటువంటి అంశం. ఈ బిల్లు, మహిళా బిల్లు 30 నెలలు గడిచిపోయిందండి. ఈ లోపల నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రము ఈ పార్టీకే కులగణన జనగణన చేయాల్సి ఉండేనండి. మరి బీజేపీ చిత్తశుద్ధి ఏంటి, మహిళల పట్ల బీజేపీ వైఖరి ఏంటి అనేది దీంతో స్పష్టం. ఎట్లాగే రెండు జాతీయ పార్టీలు అదే వైఖరండి. మరి అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా మహిళల మోచేతికి బెల్లం పెట్టి అట్లాంటి పరిస్థితులు ప్రాతినిధ్యాన్ని అప్పగించే విషయంలో రెండు జాతీయ పార్టీల ఒకే వైఖరి కనపడతా ఉంది. చిత్తశుద్ధి లోపం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మళ్ళీ ఇక్కడ ఇప్పటి వరకు బీజేపీ విషయానికి వస్తే మతాల మధ్య, తర్వాత ప్రాంతాల మధ్య, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్లుతోని రాష్ట్రాల మధ్య, ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య కూడా వివాదం తీసుకొచ్చి పరిస్థితి కనిపిస్తా ఉందండి. మిగతా పార్టీల వాళ్ళు అడ్డుకున్నారు. నాకైతే ఏం కనిపించట్లేదు, స్త్రీ పురుషుల మధ్య పెద్దగా వివాదం లాంటిది మాత్రం ఏం కనిపించట్లేదు. అడ్డుకుంటే మాత్రం అనిపిస్తుందండి. మళ్ళీ ఇంకొకటి, పాత 2011 లెక్కల ప్రకారం అంటే ఇదే 543 ఎంపీ స్థానాల్లో వాటికే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళ స్థానాలు కోల్పోతారు. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంకో 250 అంటే 50% పెంచుతున్నారు. సో ఆల్మోస్ట్ పాయింట్కి వచ్చారు. దానికి ఎందుకు ప్రతిపక్షాలు అంగీకరించట్లేదంటే ఈ నియోజకవర్గాలను పెంచుతూ అంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు తోటి డీలిమిటేషన్ చేస్తున్నారు, అది సరైన పద్ధతి కాదు అన్నది పాయింట్. సో మీరు అన్న పాయింట్ పేలుతుందా వీగిపోతుందా అన్నది సాయంత్రానికి ఒక క్లారిటీ రావాలి. అదే కదా ఈ ఉన్న 543కే ఎందుకు ఇవ్వద్దు, ఇస్తే ఇచ్చిన తర్వాత డీలిమిటేషన్ మీద వీళ్ళు సమగ్ర ఇది చర్చ చేసి ప్రతిపక్షాలను కూడా ఒప్పించి అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరు కాదనరు, జనాభా పెరుగుతున్నది, స్థానాలు పెరగాల్సిందే, చట్టసభల్లో స్థానాలు తప్పకుండా పెరగాల్సిందే. కానీ అది ఏ రాష్ట్రాలకు కూడా అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాల హక్కులకు సమప్రాధాన్యతనిస్తూ జరగాల్సినటువంటి అంశము. దానికి సంబంధించి కొంత సమయం తీసుకొని చేయాల్సి ఉండే. ముందైతే యథాతథంగా ఈ 543కే ఇస్తే సమస్య ఉండకపోను. బిల్లు ఏకపక్షంగా ఆమోదం పొందేది, అందరూ కలిపి బిల్లుకు ఆమోదం తెలిపేవారు కాబట్టి అభ్యంతరం లేకపోతుండే. 2011లోనే కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో మహిళా పక్షపాతి, అట్లాగే స్థానిక సంస్థల్లో 33% ఉన్నటువంటి రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు 50% ఇక్కడ అమలు చేసిండ్రు. ఇంకా మార్కెట్ కమిటీలో కూడా మహిళలకు స్థానం కల్పించి రిజర్వేషన్లు కల్పించిండ్రు. ఇట్లా అన్ని రాష్ట్రాలు కూడా, అట్లాగే కేంద్రం కూడా, అన్ని పార్టీలు కూడా మహిళల పట్ల ఇదే సానుకూల వైఖరి ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నదండి. మరి సుమిత్రానంద్ గారు ఒక పాయింట్ మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దేశ రాజకీయాలన్నీ కూడా వారసత్వం మీదనే ఆధారపడి ఉన్నాయి. సో ఇప్పటికీ అవే వారసత్వాలు నడుస్తున్నాయి. ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశంలో చూసినా కానీ, భారతదేశంలో ఏ ప్రాంతం చూసినా కానీ. సో వాటి నుంచి కొంత ఉపశమనం వల్ల, వాటి నుంచి ఒక కొత్త తరం రావడానిక, ఒక మహిళా శక్తి రావడానిక, కొత్త నాయకత్వం రావడానికి ఒక సరైనటువంటి సమయం కదా దేశ రాజకీయాల్లో ఇది. మీరు అన్నట్టు ఈ 543కు చేసి ఓబీసీల వాటా తేలిస్తే మీరు అన్నట్టు కొత్త తరం రాబోతుంది, కొత్త మహిళలు రాబోతారు.
ఇది సత్యం జరుగుతుందండి. లేదంటే ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ లెక్కన. బట్ ఈ ఇటు డిమాండ్ మీరు అన్న ప్రాంతీయ ఓబీసీ పార్టీలు- డిమాండ్ ఎక్కడ రావట్లేదు సుమిత్ర గారు. ఈవెన్ రాష్ట్రంలో రావట్లేదు, ఏ రాష్ట్రంలో రావట్లేదు, పార్లమెంట్ లో కూడా ఈ చర్చ రావట్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బీసీల చర్చ అనేది లేదు, కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రమే తీసుకొస్తున్నారు. సో మీరు అన్నటువంటి బీసీల విషయంలో కూడా శ్రీకాంత్ గారు 2 జాతీయ పార్టీలు అదే వైఖరండి. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చే విషయంలో వాళ్ళ చిత్తశుద్ధి ఏందనేది స్పష్టమైంది కదా. సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఇటీవల ఎన్నికైన ప్రియాంక గాంధీ గారు కానీ ఈ విషయాన్ని పార్లమెంట్ లో ఎప్పుడు ప్రస్తావించలేదు. బీసీల రిజర్వేషన్ల హామీ ఇచ్చిన చోట అయినా కనీసం అది కూడా స్థానిక సంస్థల్లో అది కూడా స్థానిక సంస్థల్లో మాత్రమే బీసీల వాటా, మహిళ కాదు బీసీల వాటా. మహిళ ఎట్లాగో 50% ఇక్కడ ఉండింది, ఇచ్చిండ్రు గతంలో. కానీ మరి అట్లా కాంగ్రెస్ వైఖరి అదే ఉంది, ఇటు బీజేపీ వైఖరి అదే ఉంది. 2 ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలు మహిళల విషయంలో అయినా బీసీల విషయంలో అయినా అదే వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నారు, అదే వైఖరిని. మీకు ఆ నమ్మకం ఉందా? జనగణనతో పాటు కులగణన కూడా జరిగిన తర్వాత బీసీ మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ కేంద్రం తీసుకొస్తుందని. ఎందుకంటే ఇప్పటివరకు చూసినటువంటి అంటే వాస్తవానికి బీసీల రిజర్వేషన్లు తేల్చడం చిత్తశుద్ధి ఉంటే పెద్ద కష్టమేం కాదు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినట్టు, మిగతా రిజర్వేషన్లు కేటాయించినట్టు, సో ఇది పెద్ద విషయమేం కాదు. కానీ బీసీల విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్టు ఒక మింగుడు పడని అంశంగా మారుతుంది. సో ఈ కులగణన తర్వాత అంటే ఇవన్నీ చూస్తున్నాం మనం, కీలకమైనటువంటి బిల్లులు పాస్ ఉన్న క్రమంలో. సో బీజేపీ దాన్ని కూడా ఎందుకు వదులుకుంటుంది ఆ అవకాశాన్ని కూడా? ఎందుకంటే వాళ్ళే అన్నారు కదా జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని అంటున్నారు. కానీ మరి ఇక్కడికి వచ్చేసరికి రిజర్వేషన్ల మహిళా రిజర్వేషన్ ఒకసారి చట్టం అయితే మళ్ళీ సమస్య అది. దానికి సంబంధించినటువంటి ఈ ఓబీసీ కోటా తేలకపోతే పెద్ద ప్రయోజనం మహిళకు కొనకూడదని నేను అనుకోనండి. ఇట్లనే జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా కుటుంబ పార్టీలు గానో లేదా ఒక వ్యక్తి కుటుంబంగా కాకుండా అదివరకు ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలుగా, ఇదివరకు ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలుగా ఎమ్మెల్యే గారి, మంత్రి గారి భార్యను, మంత్రి గారి కోడలు, కుమార్తె ఇట్లా వచ్చేటువంటి రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. పార్టీలుగా వాళ్ళు ఏదైతే నాయకత్వ లక్షణాలు ఉండి ప్రజాసేవలో ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలకు, బీసీ మహిళలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఈ ఓబీసీ వాటా కోటా తేలి ఇది జరిగితే బాగుండేటువంటి మహిళలందరూ కూడా నిన్న మహిళా సంఘం. సో మీ అనుమానం ఏంటంటే ఒకవేళ 250 సీట్లు పెరిగినా గానీ మళ్ళీ వాళ్ళే ఉంటారు, వాళ్ళ వారసత్వాలే ఉంటారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటారు, వాళ్ళ పెత్తనాలు నడుస్తాయి తప్ప బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్ క్లాస్ వాళ్ళకు పెద్దగా అవకాశాలు రావు, ఓబీసీలకు అవకాశాలు రావు, షెడ్యూల్ క్లాస్కి వస్తాయి. శ్రీకాంత్ గారు షెడ్యూల్ కాస్ట్ లకు, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ రిజర్వేషన్ కోటా ఉన్నది సార్. ఆ స్థాయిలో మళ్ళీ వాళ్ళకి పెరుగుతాయి సీట్లు, వాళ్ళకు ఇబ్బంది లేదు. ఇక్కడ ఎటొచ్చి బీసీలకు మాత్రమే సార్, ఓబీసీలకి మాత్రమే ఉన్నది. ఫార్వర్డ్ కాస్ట్ కి ఇబ్బంది లేదు, జనరల్ అంటే మొత్తం వాళ్ళదే అనుకుంటారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా 50% మహిళ కంటే మిగతా 50% చోట్ల మహిళకు అవకాశం ఇవ్వరు. అది జనరల్ అంటే వాళ్ళ రిజర్వేషన్, మహిళ కాకుండా జనరల్ ఏంటంటే అది మగవాళ్ళకి రిజర్వేషన్ అనుకుంటారు. ఇప్పుడు కూడా సీట్ల సంఖ్య పెంచితే రిజర్వేషన్లు మహిళలకు పెరిగినట్టు కాదండి, పురుషులకు పెంచినట్టు అవుతుంది బీజేపీ ప్రభుత్వం. సీట్లు పెంచి డీలిమిటేషన్ చేసి బిల్లు పాస్ చేస్తే, అమల్లోకి తీసుకొస్తే రిజర్వేషన్ మహిళలకు ఇచ్చినట్టు కాకుండా పురుషులకే రిజర్వేషన్ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ స్థానాలు వాళ్ళకి పదిలంగా ఉంచి కదా, యథాతథంగా ఉంచి కదా మహిళలకు అవకాశం ఇవ్వగలుగుతున్నారు. భయం కదా మరి మగవాళ్ళ కోటలు బీటలు వారుతా ఉన్నాయని పురుషాధిపత్య సమాజం తలవంచాల్సి వస్తుందని అనుకుంటది. కానీ మహిళ లేని కుటుంబం, స్త్రీ లేని కుటుంబాన్ని ఒక్కసారి ఊహించగలుగుతారా? సమాజాన్ని ఊహించగలుగుతారా? ఒక ఇంటిని సమర్థవంతంగా తీర్చిదిద్దుకోగలిగిన మహిళ, సమాజ అభివృద్ధికి భాగం కాగలిగిన మహిళ మరి పాలన పగ్గాలు ఎందుకు చేపట్టలేదు? ఆ శక్తి ఎందుకు ఉండదు? తప్పకుండా ఉంటది కదా. ఆమె భాగస్వామ్యాన్ని అక్కడ ఒక్క చోటనే ఎందుకు నిరోధించాలి? అడ్డుకోకుండా ఉంటే, ఆమెకు కూడా అవకాశం ఇస్తే తప్పకుండా రాజకీయాల రంగు రూపు వ్యవస్థనే మార్చేస్తుందండి. తప్పకుండా స్త్రీ
చేసి చూపించగలుగుతుంది. నాటి రుద్రమ్మ వారసత్వం నుంచి ఎదురు తిరిగినటువంటి సమ్మక్క సారలమ్మల తెలంగాణ విషయానికి వస్తే అదంతా కూడా మహిళలు ఢిల్లీని పాలించలేదా ఎప్పుడో చాంద్ బీబీ, రజియా సుల్తానా లాంటి వాళ్ళు. అటు రాజకీయాలు అవకాశాలు లేనటువంటి ఆ కాలంలో కూడా, రాజుల కాలంలో కూడా మరి స్త్రీలు సమర్థవంతంగా చేసి చూపించగలిగినరు. మరి రుద్రమాదేవిని పురుషుడుగా సమాజానికి చూపించారు. అంగీకరించని కాలం కాబట్టి, అప్పుడు వారసత్వాన్ని అంగీకరించని కాలం కాబట్టి రుద్రదేవుడిగా సమాజానికి పరిచయం చేసిండ్రు. ఆమెను ఒక పురుషుడిగాని ఒక స్త్రీనిచ్చి వివాహం చేసిండ్రు. అట్లాంటి వ్యవస్థ అయినా ఆమె చేసి చూపించగలిగింది కదా. ఇప్పుడే నాడైనా నేడైనా ఎప్పుడైనా స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ స్త్రీ శక్తికి ప్రధానంగా 2 జాతీయ పార్టీలు ఎందుకు మోకాలు అడ్డు పెడుతున్నాయో అర్థం కాదు. వాళ్ళ కోటలు బీటలు వార్తైనా స్త్రీకి అవకాశం ఇవ్వకపోవడం ఎందుకు? స్త్రీని చట్టసభల్లోకి మీకు అనుమానం ఏమైనా కనిపిస్తుందా? సో ఈ బిల్ అయితే ఖచ్చితంగా పాస్ అవుతుంది, చట్ట రూపంలోకి వస్తుంది అన్నదే కనిపిస్తోంది. ఈవెన్ ప్రధానమంత్రి మోడీ కూడా ప్రతి ఒక్క ఎంపీని కూడా 1-to-1 కలిసి పర్సనల్గా మీట్ అయ్యి దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష అంటే కాలడ్డం పెడుతున్నాయంటే అట్లాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? బిల్లు ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని. ఇదేనండి, ఒక్క బిల్లుతో పాటు మిగతా ఈ డీలిమిటేషన్ బిల్లు కారణంగానే దక్షిణాది రాష్ట్రాలు సరే వీళ్ళ సంఖ్య అంతంత మాత్రమే అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వీళ్ళంతా సుముఖంగా లేకపోవడం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన సంఖ్యాపరంగా తీసుకున్న 2011 సంఖ్యాపరంగా జనగణన సంఖ్యాపరంగా తీసుకున్నా లేదా 50% 50% అన్నా ఉత్తరాది ప్రాధాన్యత పెరుగుతుంది. వాళ్లతోనే రేపున కేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా అండదండలు ఇస్తూ అన్ని విధాలుగా కేంద్రానికి పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గిపోతుంది. వీళ్ళ రాజకీయ అవసరాలు అంటే అభివృద్ధి ఆగిపోతుంది, కుంటుపడుతుంది అనేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఏపీకి అక్కడ నిధుల వరద. ఇక్కడ ఈ 8 మంది ఆ 8 మంది ఉన్న శూన్య పాత్ర. ఎందుకు పరిస్థితి? వీళ్ళతో వాళ్ళకి అవసరం లేదు. బీజేపీ ఎట్లాగూ ఇది, ఈ కాంగ్రెస్ తో సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓటు పూర్తిగా కేంద్రానికి వేసినటువంటి ఓటు మురిగిపోయిందనే నిష్ప్రయోజనమైందనే చెప్పొచ్చండి. ఎందుకు పనికిరానిదిగా. ఎందుకంటే నిన్న తేజస్వి వ్యాఖ్యలు చూసినాం. తేజస్వి వ్యాఖ్యలు మనం చూసినాం. ఆయన ఎంత నిర్లజ్జగా మాట్లాడిండ్రు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కేసీఆర్ గారి ఉద్యమము, ప్రాణాలను పణంగా పెట్టి సాధించినటువంటి రాష్ట్రము, వేలాది మంది విద్యార్థుల బలిదానాలు, సబ్బండ వర్గాల పోరాటము, ఆకాంక్ష తెలంగాణను రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ కన్నా దారుణంగా అని ఎట్లా అంటారు ఆయన? అక్కడ ఎవరైనా ఖండించగలిగినరా? పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ పార్లమెంట్ సభ్యులు 17 మంది అక్కడికక్కడ ఎందుకు ఖండించలేకపోయారు? జాతీయ పార్టీల వైఖరి ఏంటి అసలు? నాడు తెలంగాణ అసెంబ్లీలో చిన్నది ఉదాహరణ, తెలంగాణకు ₹1 కూడా ఇవ్వని ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. నాటి కాంగ్రెస్ మంత్రులు, నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెదవులకు ఫెవికాల్ పూసుకున్నారు సార్. మౌనంగా ఉన్నారు, మాట్లాడలేరు. వాళ్ళ ఆ క్షణంలో రాజీనామాలు మొహాన కొట్టి రావాల్సింది, రాలేరు. వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ పదవులు వాళ్ళకు ముఖ్యం. ఇప్పుడు పరిస్థితులు అట్లాగానే ఉన్నాయి. మరి తెలంగాణ బీజేపీ మంత్రులు, బీజేపీ ఎంపీలు వాళ్ళు తేజస్వి వ్యాఖ్యలు మోదీ వ్యాఖ్యలుగా చూస్తున్నారా? ఎందుకంటే మోదీ గారు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు సార్. మొదటి నుంచి, ఆది నుంచి, ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే మాట. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు, తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిండ్రు, చీకట్లో తెలంగాణ ఇచ్చిండ్రు. ఇవే మాటలు మోదీ గారైనా అమిత్ షా గారైనా ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఆ పరంపరలో కొనసాగింప మోదీ గారి మాటలే, తేజస్వి మాటల. ఈ మాటలకు భారతీయ జనతా పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు అన్నట్టు అది చిన్న కామెంట్ ఏం కాదు, చాలా పెద్ద కామెంట్ చేశారు. తేజ పాటు గడ్డం ఇందుప్రియ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ఇందుప్రియ గారు నమస్తే. ఇందుప్రియ గారు వినిపిస్తోందా? నమస్తే అండి, వినిపిస్తుందా అండి? నమస్తే ఇందుప్రియ గారు. సో ఎట్లా చూస్తున్నారు? సో మహిళా శక్తి నారీ వందన్ అనుకుంటూ ఈరోజు భారత ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. సో ఈరోజు బిల్లు పైన
ఎన్నిక కూడా జరగబోతోంది. సో బిల్లు 4 గంటలకు తీసుకురాబోతున్నారు. సో దీనిపైన ఒక ఫైనల్ డెసిషన్ రాబోతోంది. సో ఈ తర్వాత ఎట్లా ఉండబోతోంది, ఇంతకు ముందు ఎట్లా ఉండబోతోంది, సో మహిళలకు ఒక గొప్ప అవకాశం రాబోతోందని చెప్పేసి కేంద్రం చెప్తోంది. బట్ దీని వెనకాల మహిళలను అడ్డుపెట్టుకొని డీలిమిటేషన్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే టీఎంసీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు. బట్ ఏదేమైనా ఒక మహిళగా మీరు ఎట్లా చూస్తున్నారు ఈ బిల్ని? యాక్చువల్లీ ఈ ఉమెన్ రిజర్వేషన్ మహిళా బిల్ తీసుకురావడం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనకి 73 అండ్ 74 కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ఈ లోకల్ బాడీ కానీ అలాగే మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ కానీ గతంలో మనకి రాజీవ్ గాంధీ గారు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ బిల్లుని పాస్ చేయడం జరిగింది. అప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు. కాకపోతే మనకి పివి నరసింహారావు గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు 1995 లో ఈ బిల్ ఇంప్లిమెంటేషన్ అయింది. ఈ రోజు నేను ఒక మహిళగా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కావడం వల్లనే నేను యాజ్ ఏ వైస్ చైర్పర్సన్ అలాగే చైర్పర్సన్ గా చేసి ఒక మహిళా లీడర్ గా ఇక్కడ ఉండడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకి చాలా వరకు రెస్పెక్ట్ ఇస్తారు. ముందు మెయిన్ మహిళలకు ప్రియారిటీ ఇస్తారు. కాబట్టి ఈ ఉమెన్ రిజర్వేషన్ మహిళా బిల్లుని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాము. కాకపోతే ఈ బీజేపీ వాళ్ళు ఏదైతే ఇది కూడా ఒక కుట్ర లాగా డీలిమిటేషన్ ని అండ్ ఈ ఉమెన్ బిల్లుని రెండింటిని కూడా లింకప్ చేసి మరి ఇది ఒక కుట్ర లాగానే నేను కూడా భావిస్తున్నాను. మేమైతే ఖచ్చితంగా ఈ ఉమెన్ రిజర్వేషన్ ని స్వాగతిస్తున్నామని చెప్పి దీంట్లో ఒకటే ప్రధాన కామెంట్ కనిపిస్తుంది. రిజర్వేషన్ కావాలంటే తీసుకురండి, ఇప్పుడే తీసుకురండి, 50% రిజర్వేషన్ తీసుకురావడంలో ఇబ్బంది ఏమీ లేదు, బట్ నియోజకవర్గాల పునర్విభజన అవసరం లేదు అన్న మాటలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ అదే మాట మాట్లాడుతోంది. ఈవెన్ అఖిలేష్ యాదవ్ అవే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రతిపక్షంగా ఉండి డీలిమిటేషన్ కుట్ర జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, అందరికీ నేను హామీ ఇస్తున్నానని చెప్పేసి ఏకంగా మోడీయే హామీ ఇస్తున్నారు, అమిత్ షానే హామీ ఇస్తున్నారు. సో ఈ హామీలను కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదా ప్రతిపక్షాలు? లేదండి, వాళ్ళు హామీలు ఇస్తున్నారంటే వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా అబద్ధము. ఎందుకంటే 2011 అనాలిసిస్ ప్రకారంగా డీలిమిటేషన్ అనేది అది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అప్పటికిప్పటికి పాపులేషన్ 2026 అనాలిసిస్ ప్రకారంగా పాపులేషన్ ని గుర్తించి డీలిమిటేషన్ అనేది చేయాలి. దీన్ని లింకప్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇది నష్టపోయేది మన సౌత్ సైడ్ వాళ్ళే నష్టపోతారు. సో దీన్ని గుర్తించి మరి ఈ బీజేపీ వాళ్ళు చాలా కుట్రలు ఎప్పుడు ఏది నష్టం చేయాలి అనేది చాలా వాళ్ళకి ఎప్పుడు కూడా అదే ఆలోచనలోనే ఉంటారు. ప్లస్ మహిళలకు అస్సలే వాళ్ళు ప్రియారిటీ కూడా ఇయ్యారండి. ఇప్పుడు ఈ బిల్లు కూడా తీసుకురావడం వల్ల కాంగ్రెస్ వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఢిల్లీ సీఎం గానే మహిళను చేశారు. వాళ్ళు ఒక మహిళను రాష్ట్రపతిగా వాళ్ళు అవకాశం ఇచ్చారు. సో మహిళల్ని వాళ్ళు పట్టించుకోరు, తక్కువ చూస్తారని అనడంలో అర్థం ఎట్లా చూడొచ్చు? అవునండి, వాళ్ళు ఇప్పుడు మనకు ఫస్ట్ మొదటి ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు. సో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మహిళలకు బిల్లు పెట్టినాకనే మన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళు ఏదో ఇప్పుడు పెట్టడం వల్ల ఇప్పుడు వేరే ఒక నార్త్ సైడ్ ఎలక్షన్స్ అవుతున్నాయి, దాన్ని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళకి లాభం. అంటే ఇప్పుడు ఈ బిల్లు డీలిమిటేషన్ వంకతోటి ఇది పెట్టుకోవడం వల్ల అక్కడ బీజేపీ నుంచి వాళ్ళకు ఓట్లు పడతాయి అనే ఒక ఉద్దేశంతో కూడా ఆ యొక్క ప్లాన్ తోటి కూడా మరి దాన్ని లింకప్ చేస్తున్నారండి. నాకైతే వాళ్ళు ఇప్పటి వరకు మహిళలకు ప్రియారిటీ ఇస్తున్నట్టయితే ఎక్కడ కనిపించలేదు. మనం ఎన్నో చూస్తున్నాము, ఎంతో మంది ధర్నాలు చేయడం చూస్తున్నాము మహిళలు. సో ఖచ్చితంగా నేనైతే ఈ విషయాన్ని అయితే మా బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా మహిళలకి గౌరవించడం నేను అసలే చూడలేదండి. అట్లా ఉండేది ఉంటే వాళ్ళు ఈ రోజు ఎందుకు దానికి దీనికి లింకప్ చేస్తారు? అలాగే నిన్న కూడా మన ఇతను తేజస్వి సూర్య గారు ఎంపీ గారు మాట్లాడిన దానికి కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఓటేస్తేనే నువ్వు ఈ స్థాయికి ఉండి ఈ రోజు ఎంపీ స్థాయిలో నువ్వు ఉన్నావు అంటే తెలంగాణ ప్రజలు ఓటేయడం వల్ల నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు.
సూర్య గారు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రజలకి ఖచ్చితంగా మీరు ఇందు గారు ఐ అప్రిషియేట్ యూ. క్షమాపణ. 1 సెకండ్, ఇందుప్రియ గారు అప్రిషియేట్ యూ. మీరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ పైన. బట్ అదే సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు దీనిపైన ఎందుకు రెస్పాండ్ కాలేదు? కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు దీనిపైన నిరసన వ్యక్తం చేయలేదు? సో మీరు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం రెస్పాండ్ అవుతుంది, కానీ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం దీనిపైన ఎందుకు కనీసం రెస్పాండ్ కాల? ఎందుకు కాలేదు సార్? నిన్న మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా దీన్ని ఖండించినారు. సభలో ఉన్న ఈ రోజు ఎంపీల నేను గురించి అదే- అడుగుతున్నాను, సభలో ఉన్న ఎంపీల గురించి అడుగుతున్నాను. సభలో ఉన్న ఎంపీ వాళ్ళు కూడా దీని గురించి డిస్కషన్ చేస్తారు, దాని గురించి కూడా మాట్లాడతారు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక మహిళగా నేనే చెప్తున్నాను కదండి, ఖచ్చితంగా అందుకే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఖండించి- ఏమన్నానంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసి నేను ఎంపీలను విమర్శించా. సార్ యా సరే, ఓకే. అంటే ఆ అంశాన్ని ఇంకా నేను ఎక్కువ దూరం తీసుకెళ్ళదలుచుకోలేదు, ఏదైనా అది కానీ కాంగ్రెస్ పార్టీ సూర్య ఎంపీల మీద గారు డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఇచ్చిందే మన సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అప్పుడు వాళ్ళ ప్రాణ త్యాగాలు బట్ చేస్తున్న అదే ప్రతి అదే ఒక్కరు సోనియా కూడా- గాంధీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా విభజించారు. ఒక బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ ని విడదీసినట్టుగా విడదీస్తారని చెప్పేసి చాలా సంచలన కామెంట్ మీ పార్టీ పైన ఆయన చేసింది. సో అందుకే నేను ఒకటే విషయం అన్నా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, మా కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే ఎవరైతే ఈ రోజు బలిదానం తెలంగాణ పోరాటంలో బలిదానం అయిన ప్రతి ఒక్క కుటుంబాలందరికీ కూడా, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి కూడా సూర్య గారు ఎంపీ గారు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ విషయానికి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండించి మరి మిమ్మల్ని సారీ చెప్పకపోతే మాత్రం మిమ్మల్ని వదిలేదే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ మాట రివర్స్ తీసుకోవాలి. ఏదైతే అక్కడ మినిట్స్ నోట్ చేసుకునేవి కూడా ఖచ్చితంగా దాన్ని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానండి. బట్ ఇందుప్రియ గారు ఇందాక అంటే నేనేమంటున్నా అంటే ఇదే ప్రశ్న నేను సుమిత్ర గారిని కూడా అడిగాను. తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఎంపీల సంఖ్య తక్కువ, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ, మహా అయితే 3-4 మించి ఎక్కువ లేదు. సో ఇట్లాంటి టైంలో ఈ బిల్లు తీసుకొస్తే చాలామంది మహిళలకు ఉపయోగం ఉంటుంది, మీలాంటి యువ నాయకత్వానికి కూడా అడుగులు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచనే ఉండదు. సో అట్లాంటిది రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఒక ఉత్సాహం కూడా కలుగుతుంది కదా. సో మీరు దీన్ని వ్యక్తిగతంగా ఎట్లా చూస్తున్నారు? నేను అంటే ఈ పాపులేషన్ ప్రకారంగా అంటే మీరు 2011 పాపులేషన్ ప్రకారంగా చూసుకుంటే లెక్కకి ఇప్పుడు ప్రెసెంట్ 2026 పాపులేషన్ ప్రకారంగా ఇంకా మనకి లెక్క అనేది ప్రాపర్ గా రాలేదు కదా అండి. మీరు ఎట్లా చెప్తున్నారు మహిళల పాపులేషన్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేది? అర్థం కాలేదు, నాకు వాయిస్ బ్రేక్ వచ్చింది. చెప్పండి సార్. 1 సెకండ్ ఇందిరా గారు, 1 సెకండ్, నేను సుమిత్ర గారితో ఒకసారి చెప్పండి. ఓకే సార్. సుమిత్ర గారు వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా? వినపడుతుంది క్లియర్ శ్రీకాంత్. సో 2 తెలుగు రాష్ట్రాలు, ఇందాక నేను అదే ప్రశ్న ఇందిరా గారిని కూడా అడిగాను. 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళల సంఖ్య చాలా తక్కువ, పార్లమెంట్ లో ఉన్న వాళ్ళ సంఖ్య. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రధానంగా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఉన్న స్థానాలు కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది అన్నది స్టాలిన్ కానీ లేదంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ మేము హామీ ఇస్తున్నాం, ఎవరికి అన్యాయం జరగదు, అందరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి. సో ఎట్లా చూడొచ్చు? 2 జాతీయ పార్టీల వైఖరి ఇందుప్రియ చెప్పిన ముందు ఆమె చర్చలకు సంబంధించి ఒక్క నిమిషం తీసుకుని తర్వాత మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఇందుప్రియ గారు అంటారు బీజేపీ వైఖరి ఇది అని, కాంగ్రెస్ వైఖరి కూడా అది. 2 జాతీయ పార్టీల వైఖరి మహిళల పట్ల, బీసీల పట్ల, తెలంగాణ పట్ల దాదాపుగా అలాంటి పరిస్థితి. 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటనకు కేసీఆర్ గారి త్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేసిండ్రో ఆ సందర్భంగా 2009 డిసెంబర్ 9 ఆమె సోనియా గాంధీ జన్మదినం నాడు ప్రకటించిన ప్రకటనకు కట్టుబడి ఉంటే, తెలంగాణ ప్రకటనకు కట్టుబడి ఉంటే వేలాది మంది, ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు నిన్న తెలంగాణలో ఎంత బాధ, ఎంతమంది బిడ్డల్ని పోగొట్టుకున్నది. 69లో పిట్టల్ని కాల్చి చంపిన 400 మంది విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ మలిదశ ఉద్యమంలో 1200-1300 పైచిలుకు మంది
యువత, విద్యార్థులు, మహిళలు ఒకరిద్దరు కాదండి, ఇంతమంది బలిదానాలకు కారణం డిసెంబర్ 9, 2009 నాటి ప్రకటనను వెనుకకు తీసుకోవడం. ఇన్ని త్యాగాల చరిత్ర కలిగినటువంటి తెలంగాణ, 69 నాటి నుంచి ఉద్యమం చేసిన తెలంగాణ, 60 ఏళ్ళ ఆకాంక్ష పోరాటం, దీన్ని తక్కువ చేస్తూ ఇవాళ బీజేపీ ఎంపీ మాట్లాడిందంటే ఆ మాటలు ఎవరి అసలు ప్రధానమంత్రి గారి మాటలైనా, సభలో మాట్లాడిండ్రు అంటే తప్పకుండా అవి బీజేపీ పార్టీ మాటలు. కర్ణాటక ఎంపీ, తెలంగాణకు సంబంధం లేని కర్ణాటక ఎంపీ ఎందుకు అట్లా మాట్లాడతారు? తేజస్వి సూర్య గారు, ఆ మాటల వెనుక బీజేపీ ప్రభుత్వమే ఉన్నది అనేది తెలంగాణ బిడ్డల అనుమానం కాదు, నిజమండి. తెలంగాణ బిడ్డలు అనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇవి బీజేపీ మాటలు. బీజేపీ మోదీ గారు దానికి వివరణ ఇవ్వాల్సి ఉంటది. ఒకటి, ఇది పక్కన పెడదామండి. ఇక ఈ రెండో అంశము, మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది కదా అని మీరు అంటారు. నిజమే, ఇది బిల్లు అమలు జరిగితే పెరుగుతుంది. సంతోషించదగ్గ పరిణామమే, ఆహ్వానించదగ్గ పరిణామమే, స్వాగతించదగ్గ పరిణామమేనండి. తప్పకుండా ప్రాతినిధ్యం పెరుగుతుంది. కానీ ఆ బిల్లు అమలు చేసేటువంటి ఆలోచన, చిత్తశుద్ధి బీజేపీకి ఉన్నదా? 12 సంవత్సరాల తర్వాత ప్రజల ఆలోచనను మళ్లించాలనుకున్నదా, మరేమనుకున్నదా తెలియదు. 30 నెలలకు ముందు బిల్లు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యసభలో మాత్రమే అనుమతి పొందింది, రాజ్యసభలో మాత్రమే బిల్ పాస్ అయిందండి. తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం మరి బిల్ పాస్ చేసినామని పోయిన ప్రభుత్వంలో 30 నెలల క్రితం చెప్పి మరి ఎప్పటికో గాని ఇంకా చాలా మంది 34 వరకు 2034 వరకు ఇది అమల్లోకి రాదు అనేటువంటి ఆలోచన ఉండే. అప్పటికప్పుడైతే నాకైతే అభినందనలు కూడా చెప్పిండ్రు. ఆ బిల్లు ఏదైతే బీజేపీ ప్రభుత్వం చెప్పగానే కాబోయే ఎమ్మెల్యేలు మీరు అన్నారు, చాలా మంది మహిళలు, తెలంగాణ మహిళలు దేశవ్యాప్తంగా మాకు అవకాశం దక్కబోతుంది, చట్టసభల్లో మేము కాలు పెట్టబోతా ఉన్నాము, అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్ లో అనేటువంటి ఇది వ్యక్తం చేసిండ్రు. అయినప్పటికీ దాన్ని దాటవేసి దాన్ని వాయిదా వేసి మా కరెస్పాండెంట్ సునీల్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. సునీల్ వినిపిస్తుందా? శ్రీకాంత్. సునీల్, అంటే మీకు రిజర్వేషన్ కావాలంటే ఇప్పుడే తీసుకురండి, 50% రిజర్వేషన్ తీసుకురండి. కానీ రిజర్వేషన్ వెనకాల నాటకాలు ఆడుతున్నారు, డిలిమిటేషన్ ప్రక్రియ చేస్తున్నారు. ఈ వంకతో రేపొద్దున 2029 ఎన్నికల్లో గెలవడం కోసమే భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి ఒక గేమ్ ప్లాన్ చేస్తోందన్నది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇంకోవైపు దక్షిణాది రాష్ట్రాల సంఖ్య తగ్గుతుంది అన్నటువంటి ఒక భయాందోళన కనిపిస్తుంది. ఈవెన్ ఈరోజు ఉదయం నుంచి కూడా తమిళనాడులో మొత్తం కూడా హిందీ అక్షరాల పైన నల్లసిర రాస్తున్నారు. సో మొత్తం కూడా నల్ల రంగు వేస్తున్నారు, హిందీ అక్షరాలు ఉండొద్దు, మాది తమిళం, మేము తమిళమే మాట్లాడతాం, మా పైన హిందీ రుద్దొద్దు అని చెప్పేసి. సో ఇట్లాంటి ఉద్యమం ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే స్టాలిన్ బెదిరించారు, మళ్ళీ 1960 లాంటి ఉద్యమ కాలాన్ని తీసుకొస్తామని చెప్పేసి. సో ఏం జరగబోతోంది ఈ బిల్లుకు సంబంధించి, ఎట్లా ఉండబోతున్నాయి? అమిత్ షా హామీని ఎంతవరకు ప్రతిపక్షాలు నమ్మేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి 3 ప్రధాన అంశాలపై నిన్న 131వ రాజ్యాంగ సవరణ చేసి 3 ప్రధాన అంశాలకు సంబంధించినటువంటి బిల్స్ ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో 333 మంది అభ్యర్థులు అనుకూలంగా మొత్తం ఓట్లు వేస్తే అందులో 207 మంది అనుకూలంగా వేశారు, మరోవైపు 126 మంది వ్యతిరేకించారు. దీంతో పాటు నిన్న సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఒకటి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరోవైపు డీలిమిటేషన్ బిల్లు, మరోవైపు యూనియన్ సంబంధించినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి 3 ప్రధాన అంశాలకు సంబంధించిన బిల్స్ ని నిన్న సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ ఓటింగ్ ప్రక్రియ రాజ్యాంగ సవరణ సంబంధించినటువంటి అంశాల్లో 540 మంది అభ్యర్థులు ఉంటే 293 మంది అభ్యర్థులు బీజేపీ పార్టీకి ఉన్నారు, ఇండియా కూటమికి మొత్తం 233 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే ఓటింగ్ సరళి అనేది ఏ విధంగా ఉంటుందంటే, సభలో ఒకవేళ రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ అంటే 540 మందిలో దాదాపు 360 పైగా మెజార్టీ అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ బీజేపీకి మాత్రం కేవలం 293 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఈ బిల్ పాస్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు. అయితే ఒకవేళ బిల్ పాస్ అయితే మాత్రం, ఒకవేళ మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పడం లేదు. గతంలో ఇందిరాగాంధీ మహిళా రిజర్వేషన్ బిల్ కావాలని చెప్పింది, అదేవిధంగా సోనియా గాంధీ కూడా గతంలో ప్రపోజల్ పెట్టింది. అయినప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మహిళా రిజర్వేషన్ బిల్లు గత కొంతకాలంగా పెండింగ్ లో పడిపోతూనే ఉంది.
ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా దానికి ఒక లిటిగేషన్ పెట్టింది. అంటే మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందాలంటే డీలిమిటేషన్ బిల్ ఖచ్చితంగా ఆమోదం పొందాల్సిన అవసరం ఉందంటూ కూడా బీజేపీ ఇక్కడ ఒక లిటిగేషన్ పెట్టింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా ఇండియా కూటమి, ముఖ్యంగా ఇండియాలో కూటమిలో ఉన్నటువంటి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలు మొత్తం కూడా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తుంది. కానీ ఎక్కడా కూడా మహిళా రిజర్వేషన్ బిల్ మాత్రం ఏ పార్టీ కూడా వ్యతిరేకించడం లేదు. కానీ బీజేపీ మాత్రము మహిళా రిజర్వేషన్ బిల్లుని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి వ్యతిరేకిస్తుందనే బురద మాత్రం జల్లే ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ చేస్తుంది. ఇక్కడ నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు మహిళా రిజర్వేషన్ బిల్ ఎక్కడ కూడా తాము వ్యతిరేకించడం లేదు. కేవలం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ వల్ల ఇప్పుడు మనం ఉన్నటువంటి సీట్లు ఒకసారి చూసినట్లయితే ఉత్తరాది రాష్ట్రాలకు 413 సీట్లు ఉంటే కేవలం దక్షిణాది రాష్ట్రాలకు 130 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే ఇప్పుడు సునీల్ ఫైనల్ గా ఎట్లాంటి కన్క్లూజన్ పోవచ్చు? ఎందుకంటే ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా మీరు ఒకవేళ చేయాలనుకుంటే 543లోనే మహిళలకు రిజర్వేషన్ 33% ఇవ్వండి అని చెప్పేసి ఇప్పటికే ప్రియాంక గాంధీ కూడా దీనిపైన ప్రశ్నించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీ ఏం మాట్లాడతారు కళ్యాణ్ బెనర్జీ అంటే, బీజేపీకి మొత్తం 242 మంది ఎంపీలు ఉంటే వాళ్ళలో మహిళలు కేవలం 41 మంది. అట్ ది సేమ్ టైం రాజ్యసభలో 106 మంది ఎంపీలు ఉంటే వాళ్ళలో మహిళలు 18 మంది ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ నుంచి. మీకు మహిళలపైన చిత్తశుద్ధి ఉందా అన్న ప్రశ్నతో పాటు రేపొద్దున 2027 యూపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దాంట్లో కూడా 50% ఇస్తారా? సో ఇస్తే ఈ 543 నుంచే ఇవ్వండి, కొత్తగా డీలిమిటేషన్ చేస్తే మాత్రం ఇది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, చట్ట ప్రకారం జరగట్లేదు అన్నటువంటి ఒక సవాల్ని కూడా విసురుతున్నారు. బట్ ఫైనల్గా ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఏది జరిగినా 4 గంటల చర్చను ఎట్లా చూడొచ్చు? ఎస్, ఖచ్చితంగా డీలిమిటేషన్ చేస్తేనే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఆమోదం పొందే విధంగా అటు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నియోజకవర్గాల పెంపు జరిగితేనే మహిళల కోట 33% రిజర్వేషన్ అనేది మహిళల కోట అమలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఒకే బిల్లో పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ 4 గంటలకు జరుగుతుంది. ఇప్పటికే 540 మంది అభ్యర్థులు, కేవలం 293 మంది అభ్యర్థులు మాత్రమే బీజేపీకి ఉన్నారు. అందులో ఎంతమంది అటెండ్ అవుతారు? ఇప్పటికే 233 మంది అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. మరి 2/3 ఒక రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ ఉండాలి. ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే 816 సీట్లు అయితే ఎంపీ సీట్లు మొత్తం అయితే అందులో ఉత్తరాది రాష్ట్రాలకు 621 ఉంటుంది, దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 195 ఉంటుంది. అయితే దక్షిణాది రాష్ట్రాలు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, రాజకీయ మనుగడ లేకుండా పోతుంది అనేది దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహకారం ఆధారంగా అంటే జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ ప్రొడక్ట్ ఆధారంగా ఈ యొక్క డీలిమిటేషన్ జరగాలనేది, హైబ్రిడ్ పద్ధతులు జరగాలనేది దక్షిణాది రాష్ట్రాలు చెప్తుంది. కానీ ప్రోరేటా పద్ధతిలో డీలిమిటేషన్ రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నది బీజేపీ నేతలు చెప్తున్నారు. నిన్న ప్రధానమంత్రి మాట్లాడారు, ఈ రోజు మాట్లాడారు, ఎక్కడ కూడా ఏ రాష్ట్రాలకు తాము అన్యాయం చేయము, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తామని చెప్పినప్పుడు కూడా ఇక్కడ మనం వ్యత్యాసం చూడొచ్చు. ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే 621 ఉత్తరాది రాష్ట్రాలకు వస్తుంది, కేవలం 195. అంటే ఎంత గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ని ఎట్లా ఫిల్ఫిల్ చేస్తారు? రేపు పొద్దున కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే 195 ఎక్కడ, 221 ఎక్కడ? అంటే ఈ వ్యత్యాసం చాలా ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల యొక్క ఉనికి లేకుండా పోతుంది, కేంద్రంలో తీవ్ర అన్యాయం జరుగుతుంది, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడే ప్రయత్నం జరుగుతుంది అనేది దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్నారు. మరి చూడాలి సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ తర్వాత 2/3 మెజార్టీ ఉంటుందా? ఈ బిల్ తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్ సంబంధించిన అంశాలపై ఏ రకంగా బీజేపీ ముందుకెళ్తున్నది కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. సో మొత్తానికి ఈరోజు 4 గంటలకు ఏం జరగబోతోంది అన్నటువంటి చర్చ మాత్రం చాలా బలంగా నడుస్తోంది. సో దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయేటువంటి రోజు, మార్చబోయేటువంటి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. 2వ రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. శక్తివంతమైనటువంటి భారత్కు మన మహిళా శక్తి ప్రతీక అంటూ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సభకు వెళ్లే ముందు ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్లు తీసుకురండి, మీరు స్థానాలను కోల్పోండి, త్యాగం చేయండి, అలా ఇవ్వండి. కానీ డీలిమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్లు తీసుకొస్తే ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి అంశాలు. చిత్తశుద్ధి ఉందా అన్నటువంటి, అంటే ఎంతవరకు ఉంది అన్నటువంటి ప్రశ్నలు ఇప్పటికే ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. సుమిత్ర గారు, ఒకవేళ 50% ఈ పెంచితే గనక 33% అంటే 50% మహిళలకు 33% రిజర్వేషన్ 33% రిజర్వేషన్లను చేపడితే గనక
ఈ ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కు పోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో అన్యాయం జరుగుతుంది అన్నది ఒక భయం. సో దక్షిణాది చూసుకుంటే కనుక మరి దీనికి అమిత్ షా ఏం మాట్లాడుతున్నారంటే ఎవరికి ఏమీ అన్యాయం జరగదు అని ఆయన హామీ ఇస్తున్నారు. మొత్తం దక్షిణాది రాష్ట్రంలో లోక్సభ స్థానాల సంఖ్య 129 ఉంటే ఇది 195కు పెరుగుతుంది. సో దీంట్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి 23% ఏదైతే ఉందో ఇది ఇంకొక 23.87% పెరుగుతుంది. సో ఖచ్చితంగా 50% సీట్ల పెంపు దక్షిణాది భారతదేశంలోనే ప్రతి రాష్ట్రాన్ని ఇంకా పెంచుతాం, ఇంకా సీట్లను అందిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఎవరికి నష్టం ఉండదు, అందరికీ నేను హామీ ఇస్తున్నా, దీన్ని ముందుకు వెళ్ళనివ్వండి అని చెప్పేసి ఒక రిక్వెస్టింగ్ పద్ధతిలోనే మాట్లాడుతున్నారు. బట్ ఇందులో రాజకీయ కోణం ఏం కనిపిస్తుంది? ఎంతవరకు దక్షిణాదికి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది? ఎంతవరకు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? 1971 తర్వాత డీలిమిటేషన్ జరగలేదు, జరగాల్సిన అవసరం ఉంది. ఎట్లాగైతే మహిళా బిల్లు మీద సుదీర్ఘ కాలం చర్చ చేసిండ్రో, ఎట్లాగైతే మహిళా బిల్లు మీద ఏకాభిప్రాయం ఇప్పటికి కూడా రాలేదండి. ఓబీసీ కోటా విషయానికి వస్తే తీసుకొచ్చే ప్రయత్నం చేసి బిల్లుని చేసుకున్నారో, అట్లా ఎందుకు డీలిమిటేషన్ కు సంబంధించి చర్చ చేయకుండా ఈ బిల్లుతో పాటు కలిపి పెట్టడం ఎందుకు? రెండింటిని పెట్టి మహిళా బిల్లుకు ఇదిగో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అని చెప్పే ఉద్దేశము మహిళలని ప్రతిపక్షాలకు మహిళల దూరం పెంచే ప్రయత్నం చేస్తూ ఆ బిల్లు పాస్ అవ్వకుండా, మహిళలకు అమలు జరగకుండా, మహిళా బిల్లు అమలు జరగకుండా మోకాలు అడ్డుపెట్టే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేస్తా ఉంది? ఉన్నది యథాతథంగా చేసి ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్నది, ఆ సమయం లోపు చర్చ చేసి, జమిలీ ఎన్నికలు అంటున్నారు 29లో, అప్పటి వరకు పూర్తి స్థాయిలో చర్చ చేసి జనగణన కులగణన చేసి దాని ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే అసలు ఏకాభిప్రాయం వస్తుంది కదా, గొడవనే ఉండదు కదా, ప్రతిపక్షాలు అడ్డు చెప్పవు కదా, అందరూ కోరుకుంటున్నదే కదా. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండాలి, ఇప్పటికే వివక్ష కొనసాగుతా ఉన్నది, ఇప్పటికే ఈ ప్రాంతాలకు దక్షిణాది రాష్ట్రాలకు నిధులను ఇవ్వడం లేదు కేంద్రము, సవతి తల్లి ప్రేమ కూడా చూపించడం లేదు తెలంగాణ విషయానికి వస్తే, ఇంత దారుణంగా తెలంగాణ పట్ల వ్యవహరిస్తా ఉన్నది, ఏర్పాటును వ్యతిరేకిస్తుంది, అలాగే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకుంటది అభివృద్ధిని కూడా. ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, వడ్లు మేము కొనమని చెప్తుంది. కేసీఆర్ కాలం నుంచి కూడా ఇదే మాట. ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా ఇటు కేంద్రమైనా ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా అన్యాయం చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో దీనికి దానికి ముడిపెట్టి మోకాలికి బట్టతలకి ముడిపెట్టినట్టుగా ముడిపెట్టే ప్రయత్నం ఏదైతే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ చేస్తా ఉందో, మోదీ ప్రభుత్వం చేస్తా ఉందో, దీని వల్ల అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి. అనేక సందర్భాల్లో దశాబ్దాల నుంచి మహిళా బిల్లుకు ఎట్లా అయితే అడ్డుపడతా ఉన్నారో, మహిళా బిల్లును ముందట పడనీయని పరిస్థితులను ఎట్లయితే సృష్టిస్తా ఉన్నారో, మళ్ళీ బీజేపీ, కాంగ్రెస్ అట్లే చేసింది, మళ్ళీ బీజేపీ అట్లే చేస్తూ ఉన్నది. కాబట్టి 4 గంటలకు ఏం జరగబోతున్నది, మహిళా బిల్లుకు అమలు జరిగేటువంటి ఆ చర్యల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా? 33% జనాభాలో సగం, ఆకాశంలో సగం, అవనిలో సగం అవకాశాలు శూన్యం. కనీసం 33% అవకాశాలు ఇవ్వనున్నాయా ఈ రాజకీయ పార్టీలు? వేచి చూస్తా ఉన్నది దేశంలో మహిళా సమాజం అంతా కూడా, మహిళలందరూ కూడా, జనాభాలో సగమైనటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. శ్రీకాంత్ గారు, చూడాలి మరి. ఇందిరా గారు, సో ఇందిరా గారు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే భారత రాజకీయాల్లో ఈ రిజర్వేషన్ కంటే ముందు ఉండేటువంటి రాజకీయాలు ఒకలాంటి, ఈ రిజర్వేషన్ల తర్వాత రాజకీయాలు ఒకలా ఉంటాయి అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఎంతవరకు బిల్లు పాస్ అవుతుంది, ఎంతవరకు మద్దతు తెలుపుతారు, ఎంతవరకు 2/3 మెజార్టీతో పాస్ అవుతుంది అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది చట్టరూపం వచ్చి ఈ శాసనసభ స్థానాలు పెరిగితే అంటే వాస్తవానికి కొంత బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. నాకు ఎందుకు ఇది బల్క్ లాగా కనిపిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, తో పాటు మహిళలకు కూడా ఒక సదవకాశం వస్తుంది. అండ్ మోర్ ఓవర్ అంటే ఇందాక సుమిత్ర గారు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే బీసీల పరిస్థితి ఏమిటి అన్నది బహుశా అది జనగణన తర్వాత మళ్ళీ ఒక డిమాండ్ బలంగా దేశ రాజకీయాల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈ లెక్కను చూసుకున్నా కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో 13 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 13 లోక్సభ స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 9 లోక్సభ స్థానాలు పెరుగుతాయి, 60 లోక్సభ స్థానాలు, ఏపీలో 13తో పాటు 88 శాసనసభ స్థానాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో చాలా వరకు కొత్త మహిళలకు, కొత్త వాళ్లకు అవకాశాలు పెరిగేటువంటి అవకాశం కూడా నాకు ఎందుకో స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ పునర్విభజనతోటి ఆల్మోస్ట్ ఒక 273 లోక్సభ స్థానాలు, 2062 శాసనసభ స్థానాలు దేశవ్యాప్తంగా పెరిగితే సో ఖచ్చితంగా ఇది చాలా ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి కదా. తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం కాబట్టి 50% రిజర్వేషన్ తీసుకురావాలి అనే యొక్క కృషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా. సో దీనికి కూడా మేము ఖచ్చితంగా మా అందరం కూడా మరి ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ కృషి చేస్తున్నారో మహిళలకి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా మా మహిళలందరూ కూడా ఈ విషయంలో కృతజ్ఞత తెలిపాల్సిందే. ఎందుకంటే మహిళలకి మహిళల ప్రియారిటీ అండ్ బిల్లు కానీ రిజర్వేషన్ విషయంలో కానీ బీసీలకు సంబంధించి ఏది ఉన్నా కానీ అన్నిట్లో కూడా సపోర్టివ్ గా ఉంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా మరి దీన్ని బీజేపీ వాళ్ళు ఓవర్వాగా అండ్ వాళ్ళకి ఏంటంటే తెలంగాణలో మరి ఎంపీలు ఉన్నారు, మీరు అన్నట్టు మీరు చెప్పినారు ఇంతకుముందు, మరి ఎంపీలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు మరి సూర్య విషయంలో, ఎంపీ గారి విషయంలో ఏమి వాళ్ళ గురించి చర్చిస్తలేరా, అప్పుడే ఎందుకు వాళ్ళని ఖండించలేరు అని అంటారు. ఈ రోజు పెద్ద ఎత్తున వాళ్ళ పైన మరి సమాధానం చెప్పాలి అని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ఎంపీలందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అందరం కూడా తీవ్రంగా ఖండించి, అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా సారీ చెప్పేదానికి ఈ విషయాన్ని ఖండిస్తూ మరి అతన్ని మేము ఖచ్చితంగా మహిళలమే ముఖ్యంగా చెప్తున్నాము, వదిలేదే లేదు. ఎందుకంటే ఒక మహిళగా నాకు తెలుసు ఎంతో మంది ప్రాణాల త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లి కానీ అలాగే వాళ్ళ భార్య కానీ ఎంతో మంది నష్టపోయి వాళ్ళ పిల్లల ప్రాణాలు ఇచ్చిన తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మరి దీని విషయంలో కూడా మేము ఖచ్చితంగా వాళ్ళని వదలము. ఎందుకంటే అతని మాటలు రివర్స్ తీసుకోవాలి, ఏదైతే మినిట్స్ లో నోట్ చేసుకున్నో దాన్ని తొలగించాలి, తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ ఇందిరా గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే, సో మొత్తానికి ఒక భారత రాజకీయంలో మరొక అధ్యాయం మొదలు కాబోతోంది. సో ఇప్పటికే ఈ బిల్లుకు అందరూ మద్దతు ఇవ్వండి అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా కోరడం జరిగింది. మరోవైపు ఎవరికి ఏమీ అన్యాయం జరగదు, అందరికీ మేము హామీ ఇస్తున్నామంటూ కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు, ప్రజలు గందరగోళపడాల్సినటువంటి అవసరం లేదు, ప్రజల్ని గందరగోళపరచొద్దంటూ కూడా ఇప్పటికే అమిత్ షా కోరుతున్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కోరుతున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడుకు 39 ఉన్నటువంటి సీట్లు కాస్త 59కి పెరుగుతాయంటున్నారు అమిత్ షా. సో దక్షిణాది రాష్ట్రాల మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 129 ఉంటే ఇది కాస్త 195కు చేరేటువంటి అవకాశం ఉంటుంది. దక్షిణాదికి అక్కడ అన్యాయం జరగట్లేదు. సో వాటిని 23.76 నుంచి 23.87కు పెరుగుతుంది. సో ఇట్లా ఈ సీట్లు 50% సీట్ల పెంపు దక్షిణ భారతదేశంలోనే ప్రతి రాష్ట్రానికి చాలా ఎక్కువ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉందంటూ మాట్లాడుతున్నారు. తమిళనాడుకు అదనంగా 20 సీట్లు, కేరళకు 10, తెలంగాణకు 9 లోక్సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్కు 13 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక ఎంపీలు ఉన్నటువంటి రెండో రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రకు 24 అదనంగా ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మోరోవర్ డీలిమిటేషన్ చట్టంలో ఎట్లాంటి మార్పు కూడా చేయట్లేదంటూ ఇప్పటికే అమిత్ షా చెప్పడం జరిగింది. సో డీలిమిటేషన్ మొత్తం 2011 జనాభా లెక్కల ప్రకారంగానే ఆ ఆధారంగానే సరిహద్దుల్ని మళ్ళీ తిరిగి బార్డర్స్ క్రియేట్ చేయడం జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. సో ఈ బిల్లు ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే 7 అధికారాలు ఉన్నాయో 55, 81, 82, 170, 330, 332 అట్లాగే 334A ఈ సవరణలు ఈ అధికారంలో వీటికి సవరణలు జరుగుతాయని కూడా చెప్తున్నారు. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తోంది, మీకు నిజంగానే మహిళలపైన చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీలోని ఎంపీలకు ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోయారు, ఎందుకు లోక్సభలో స్థానాల సంఖ్య పెంచలేదు, ఎందుకు రాజ్యసభలో కేవలం
పదుల సంఖ్యలోనే ఉంటారు. యూపీ ఎలక్షన్లో 2027లో జరగబోయేటువంటి ఎన్నికల్లో 50% టికెట్లు ఇస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 543లోనే అవసరమైతే త్యాగాలు చేయండి మహిళల కోసం, అట్లా సీట్లు ఇవ్వండి, కానీ జనగణన చేయకుండా డీలిమిటేషన్ పేరుతోటి మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చి వెనకాల నుండి డీలిమిటేషన్ చేస్తే ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాట. 2/3 వంతు మెజార్టీతో ఈ బిల్లు పాస్ అవుతుందా, చట్ట రూపంలో మారి రిజర్వేషన్లు అమలవుతాయా? ఏదేమైనా కానీ ఇక నుంచి ఈ మధ్యాహ్నం నుంచి జరగబోయేటువంటి ఈ పార్లమెంట్ సమావేశాలు దేశ చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా మిగిలిపోబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్రానంద్ గారు, అట్లాగే ఇంద్రప్రియ గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.